ఈ వీడియోలో 25 ఫిబ్రవరి 2025 కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ వన్, వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025 ఏ మంత్రిత్వ శాఖ చొరవతో జరిగింది? వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ సి, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. ఎక్స్ఆర్ ఎక్స్టెండెడ్ రియాలిటీ క్రియేటర్ హ్యాకథాన్ను భారత ప్రభుత్వం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన వేవ్స్ 2025 సహకారంతో వేవ్ ల్యాబ్స్ నిర్వహిస్తోంది. మీడియా మరియు వినోద పరిశ్రమల్లో ఆలోచనలు, సహకారం మరియు ఆవిష్కరణలకు వేవ్స్ 2025 కీలక వేదికగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. కంటెంట్ సృష్టి, సాంకేతిక ఏకీకరణ మరియు సృజనాత్మక పరిశ్రమ అభివృద్ధిలో భారతదేశం ప్రపంచ నాయకుడిగా ఎదగడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది. సెకండ్ వన్, ఇటీవల అరుదైన ఉత్తర పిన్ టైల్ బాతుల గుంపు ఏ రాష్ట్రంలో కనిపించింది? మిజోరాం, నాగాలాండ్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో 13,500 అడుగుల అసాధారణ ఎత్తులో అరుదైన ఉత్తర పింటైల్ బాతుల గుంపు కనిపించింది. అనాస్ అకోటా అనే శాస్త్రీయ నామంతో ఉన్న ఉత్తర పింటైల్ బాతు దాని అద్భుతమైన రూపానికి మరియు మనోహరమైన ప్రవర్తనకు ప్రసిద్ధి చెందిన వలస నీటి పక్షులు. ఇది అంటార్కిటికా మినహా ఖండాల అంతటా వలస వెళుతుంది మరియు భూమధ్య రేఖకు దక్షిణంగా నివసించడం లేదా సంతానోత్పత్తి చేయడాన్ని నివారిస్తుంది. మగబాతులు చాక్లెట్ తలతో బఫ్ గ్రే రంగును కలిగి ఉంటాయి, అయితే ఆడబాతులు మచ్చల గోధుమ రంగులో ఉంటాయి. ఈ బాతులు 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవు పెరుగుతాయి, 1 కిలో కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి మరియు 91 సెంటీమీటర్ల రెక్కల విస్తీర్ణాన్ని కలిగి ఉంటాయి. థర్డ్ వన్, సోలిగా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్, బీహార్ మరియు జార్ఖండ్, రాజస్థాన్ మరియు గుజరాత్, తమిళనాడు మరియు కర్ణాటక. ఆన్సర్ ఆప్షన్ డి, తమిళనాడు మరియు కర్ణాటక. 119వ మన్ కీ బాత్లో బిలిగిరి రంగస్వామి టెంపుల్ టైగర్ రిజర్వ్ BRT టైగర్ రిజర్వ్లోని సోలిగా తెగ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు మరియు పులుల సంరక్షణలో వారి పాత్రను ప్రశంసించారు. సోలిగాలు తమిళనాడు మరియు కర్ణాటకలో నివసించే స్థానిక అటవీ నివాసులు. వారి పేరు వెదురు పిల్లలు అనే అర్థం. ఇది ప్రకృతితో వారి లోతైన సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. 2011లో టైగర్ రిజర్వ్ లోపల వారి అటవీ హక్కులను గుర్తించిన మొదటి తెగవారు. వారు షోలగా, కన్నడ మరియు తమిళం మాట్లాడతారు మరియు వెదురు మరియు మట్టి గుడిసెలలో నివసిస్తున్నారు. వారి ఆర్థిక వ్యవస్థ మారుతున్న సాగు, అటవీ ఉత్పత్తుల సేకరణ మరియు తేనెపై ఆధారపడి ఉంటుంది. వారు హిందూ ఆచారాలు, ప్రకృతివాదం మరియు యానిమిజంను అనుసరిస్తారు. మొదటి మహిళా శాంతి పరిరక్షకుల సమావేశం 2025 ఎక్కడ జరిగింది? చెన్నై, న్యూఢిల్లీ, పూణే, హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ బి, న్యూఢిల్లీ. యువన్ మిషన్లలో మహిళా శాంతి పరిరక్షకులపై 2 రోజుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. దీనికి శాంతి పరిరక్షక రంగంలో మహిళలు, ప్రపంచ దక్షిణ దృక్పథం అనే శీర్షిక ఉంది. ఈ కార్యక్రమాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ మరియు యువన్ శాంతి పరిరక్షక కేంద్రం నిర్వహిస్తున్నాయి. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కీలక ప్రసంగం చేశారు. యువన్కు జీన్ పియర్ లాక్రోయిక్స్ మరియు క్రిస్టియన్ శాండర్స్ ప్రాతినిధ్యం వహించారు. మహిళా శాంతి పరిరక్షకులు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో కూడా సమావేశమయ్యారు. గ్లోబల్ సౌత్ దృక్కోణం నుండి శాంతి పరిరక్షక సాంకేతికత, శిక్షణ మరియు ప్రాంతీయ సహకారంపై ఈ సమావేశం దృష్టి సారించింది. ఫిఫ్త్ వన్,
భారతదేశంలో మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్ ఉత్తరప్రదేశ్లోని ఏ జిల్లాలో ఉంది? సుల్తాన్పూర్, లఖింపూర్ ఖేరి, సహరాన్పూర్, రాయ్బరేలీ. ఆన్సర్ ఆప్షన్ బి, లఖింపూర్ ఖేరి. 22 ఫిబ్రవరి 2025న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి లఖింపూర్ ఖేరిలోని కుంభీలో భారతదేశంలోని మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు. ఈ ప్లాంటును 2850 కోట్ల వ్యయంతో బలరాంపూర్ షుగర్ మిల్స్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఇది జీవ పద్ధతులను ఉపయోగించి బయోపాలిమర్లను ఉత్పత్తి చేస్తుంది. పర్యావరణ అనుకూల పారిశ్రామిక వృద్ధికి మద్దతు ఇస్తుంది. పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం ద్వారా ప్లాస్టిక్ను స్థిరమైన బయోపాలిమర్లతో భర్తీ చేయడం ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.